అందరికీ నమస్కారం అండి. తులసి దళాలంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టము. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన తులసి దళములు ఎంత పని చేశాయో ఈ కథను వినండి. చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తులసి దళం మహత్యము. ఒక వ్యక్తి రోజు అడవిలోకి వెళ్ళి కూరాకులు కోసుకొచ్చి అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నాడు. అలా అతను రోజు అడవికి వెళ్ళే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండల స్వామి విగ్రహము చిన్నది పెట్టుకొని తులసి ఆకులతో అర్చన చేసేవారు. అది చూసి చాలా ముచ్చటపడేవాడు. మనము కూడా ఇలా చేయాలి అనుకున్నాడు, కానీ చేయలేకపోయేవాడు. అతను అడవిలో కూరలు కోస్తుంటే తులసి చెట్టు కనిపించింది. వెంటనే ఆ వ్యక్తి, మనము ఎలాగో పూజ చేయలేము, ఇవి కోసుకెళ్ళి ఆ బ్రాహ్మణుడికి ఇద్దాము అని అనుకున్నాడు. కోసిన కూరాకులతో పాటు తులసి దళాలను కట్టకట్టి నెత్తిన పెట్టుకొని వచ్చాడు. అతడికి తెలియని విషయం ఏమిటంటే నల్లనాగు ఒకటి అందులో ఉన్నది. ఇతను వెళ్ళి గుడిసె ముందు నిలబడగానే ఎవరో వచ్చి నిలబడ్డారని తల తింపి చూసిన బ్రాహ్మణుడితో, అయ్యా, తులసి దళాలు తెచ్చాను, పూజ నేను చేయలేను, అందుకే మీకు ఇస్తున్నాను అని అన్నారు. ఒక్క నిమిషము కళ్ళు మూసుకున్న ఆ బ్రాహ్మణుడికి తన దివ్య దృష్టితో తులసి దళాలను తెచ్చిన వ్యక్తి వెనుక రాహు నిలబడి ఉండడం గమనించాడు. అతడితో, నాయనా, నేను చెప్పే వరకు ఈ తట్టను నీ తలపై నుండి దించకు అని చెప్పి గుడిసె వెనుకకు వెళ్ళి ఒక మంత్రము జపించగానే రాహువు వచ్చాడు. రాహువుకు నమస్కరించి ఎందుకు అతడి వెనుక వచ్చావని అడగగా రాహువు ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి, నేను ఈరోజు అతడికి హాని చేయవలసి ఉంది, అదే విధిరాత, కానీ అతను తన తలపైన తులసి దళాలను మోస్తున్నాడు, అందుకే నా పని చేయలేకపోయాను. అతను అది దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను అని అన్నాడు. ఈ విషయం వినగానే బ్రాహ్మణుడికి చాలా జాలేసింది. ఎప్పుడూ రానివాడు ఈరోజు పూజకు దళాన్ని తీసుకురావడంతో ఇతడికి ఈ గండము నుండి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా అని అడిగినప్పుడు రాహువు, అయ్యా, మీరు ఇన్ని రోజులు పూజ చేసిన పుణ్యఫలాన్ని అతనికి దానం ఇచ్చినట్టయితే ఈ గండము నుండి తప్పించవచ్చు అని రాహువు చెప్పగానే బ్రాహ్మణుల వారు ఏమీ ఆలోచించకుండా అతడికి దానం ఇస్తున్నాను అని చెప్పడంతో రాహువు ఆశ్చర్యపోయి సంతోషంతో వెళ్ళిపోయాడు. ఆ పాము మాయమయ్యింది. ఒక్క తులసి దళం చేత ఇంత అద్భుతమా? ఒక్క దానం ఇవ్వడం వల్ల ఒక్క ప్రాణం నిలబడడమా? మనం సంపాదించుకున్న పుణ్యఫలంకు ఇంత శక్తి గలదా? దేవతా గ్రహాలని బ్రహ్మరాతను మార్చేంత శక్తి గలదా? బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, ఇక నుండి రోజు నాకు తులసి దళాలను తెచ్చి ఇవ్వాలి అని చెప్పాడు. సంతోషించిన ఆ వ్యక్తి అలాగే అని ఒప్పుకున్నాడు. ఆపదను తప్పించుకోవటానికి ఆస్తులే కూడబెట్టనక్కర్లేదు. ఆ దేవదేవుని కమల చరణాలపై తులసీదళం పెట్టాలన్న ఆలోచననే ప్రాణాన్ని కాపాడునది. భగవంతుడే భగవద్గీతలో పలికాడు, పత్రం పుష్పం ఫలం తోయం. ప్రేమతో భక్తితో ఎవడైనా నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను చివరికి కొన్ని మంచినీళ్ళు భక్తితో సమర్పించినా నేను ప్రీతితో స్వీకరించదను అంటున్నాడు. ఈ కలియుగములో మానవుడు అశాశ్వతమని తెలిసి కూడా మానవులు తీరిక లేకుండా భౌతిక సుఖాల కోసము వెంపర్లాడుతూ జీవితంను వృధాగా కాలక్షేపం చేస్తూ గడుపుతున్నారు. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.